अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा असाबुकुम मिन मुसीबतिन फबिमा कसबत अयदीकुम व याफू अन कसीर। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना ज़लमना अनफुसना व इल्लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल खासिरीन। బహిష్కరింపబడిన శైతాన్ యొక్క బారి నుండి సృష్టికర్త మహోన్నతుడు అల్లాహ్ శరణు వేడుకొనుచున్నాను। అమిత దయాశీలి అమిత క్షమాశీలి అయినటువంటి మహోన్నతుడైన అల్లా నామముతో ప్రారంభము। సర్వ ప్రశంసలు సర్వ ఆరాధనలు ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడైన అల్లా సుబ్హాను తాలాకి శోభిస్తాయి। ప్రియ ముస్లిం సహోదరులారా, సోదరీమణులారా, నా యొక్క అంశము పాపాల పర్యవసానాలు। పాపాలతో కూడుకున్న పనులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి? మరలా తెలియజేస్తున్నాను, పాపాలతో కూడుకున్న కార్యముల వలన ఎలాంటి శిక్షలు విరుచుకుపడతాయి అలాంటి వారిపై అల్లా సుబ్హాను తాలా పవిత్రమైనటువంటి ఖురాను గ్రంథములో 42వ సూరాలో 30వ వాక్యములో తెలియచేస్తున్నాడు 30। వమా అసాబుకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబతు ఐదీకుం వయాఫూ అన్ కసీర్। ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ప్రజలు తన చేజేతుల ఎలాంటి అకృత్యాలు చేస్తున్నందువలన వారిపై అనేకమైనటువంటి శిక్షలు వచ్చి విరుచుకుపడుతున్నాయి। వారు తనంతట తానే చేజేతుల అకృత్య పనులు చేయటం వలన, అకృత్య కారణాల వలన వారు చేజేతులా చేస్తూ ఉన్నారు అలాంటి రుగ్మతలు। అందువలన వారిపై శిక్షలు వచ్చి విరుచుకుపడుతున్నాయి। ఎలాంటి అకృత్యాలకు లోనవుతున్నారు, ఎలాంటి రుగ్మతలను అనుసరిస్తున్నారు? రుగ్మతలను అనుసరించుట పాపకార్యములు, అకృత్యాలకి పాల్పడుట పాపాలతో కూడుకున్నటువంటి కార్యములు। కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు, ఒక విశ్వాసి ఒక పాప కార్యము చేసిన ఎడల అతని యొక్క హృదయముపై నల్లని మచ్చ పడుతుంది। అదే విధముగా ఆ విశ్వాసి పాపకార్యములు చేస్తూ ఉండగా అతని యొక్క హృదయం పూర్తిగా
నల్లని మచ్చలతో నిండిపోతుంది. ఒకవేళ అతను పశ్చాత్తాపము చెంది అతను పాప కార్యముల జోలికి వెళ్లకుండా మంచి పనులు చేసిన ఎడల అతని హృదయం మీద పడినటువంటి నల్ల మచ్చ తొలగిపోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. సహీహ్ బుఖారీ గ్రంథములో ఇలా ఉన్నది, అల్లాహ్ యొక్క దాసుడు రాత్రివేళ పగలవేళ పాపకార్యాలు చేస్తూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హాను తాలా దాసుడు చేసినటువంటి రాత్రివేళ పాపకార్యాలను గురించి అల్లాహ్ వాటి మీద పరదా వేస్తాడు, కప్పిపుచ్చుతాడు. కానీ తన దాసుడు పగలు చేసినటువంటి పాపకార్యాలను గురించి ఇతరులకి తెలియచేస్తూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హాను తాలా తన దాసుడు చేసినటువంటి పాపకార్యాల మీద పరదా వేసినప్పటికీ అతను తన పాప కార్యములను గురించి ప్రజలకు తెలియచేస్తూ ఉంటాడు. తన ప్రజలకి, తన మిత్రులకి, తన పొరుగు వారికి నేను ఈ పాప కార్యములు చేశానని సంతోషపడుతూ తెలియచేస్తున్నందువలన అల్లాహ్ సుబ్హాను తాలా అతని పాపములను గురించి క్షమించడు అని హదీసు గ్రంథములో ఉన్నది. ఒక విశ్వాసి పాపము చేసినందువలన, పాపకార్యములు చేసినందువలన అతనికి కొన్ని నష్టములు సంభవిస్తాయి. ఒకటి, ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారము బైహక్ హదీసు గ్రంథములో ఉన్నది, ఒక విశ్వాసి పాపకార్యములు చేసినందువలన అతనికి కొన్ని నష్టాలు వాటిల్లబడతాయి, కొన్ని నష్టాలకు అతను గురవుతాడు. ఒకటి, అతని ముఖము నల్లబడిపోతుంది. రెండు, అతని యొక్క హృదయములో ప్రశాంతత ఉండదు. అతని యొక్క హృదయమునకు ప్రశాంతత ఉండదు. అతని హృదయము అలజడికి గురవుతుంది. మూడు, అతని యొక్క ఉపాధిని అల్లాహ్ సుబ్హాను తాలా తక్కువ చేస్తాడు. అతని యొక్క ఉపాధిలో పెరుగుదల ఉండదు. నాలుగు, అతని యొక్క శరీరము యొక్క శక్తి బలహీనతకు గురవుతుంది. ఐదు, ప్రపంచంలో అతని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతనిని అసహించుకుంటారు, అతనికి గౌరవ మర్యాదలు తెలపరు. ఎందువలన? ఒక విశ్వాసి పాపకార్యములకు పాల్పడినట్లయితే, పాపకార్యాలకు పాల్పడినట్లయితే ఒకటి, అతని ముఖము నల్లబడిపోతుంది. రెండు, అతని యొక్క హృదయము అలజడికి గురవుతుంది. మూడు, అతని యొక్క ఉపాధిని అల్లాహ్ సుబ్హానహు తఆలా తగ్గిస్తాడు. అతని యొక్క ఉపాధిలో బరకతు ఉండదు, సమృద్ధి ఉండదు. నాలుగు, అతని యొక్క శరీరములో ఉన్నటువంటి శక్తి బలహీనతకు గురవుతుంది, అంటే అతను అనారోగ్యానికి గురవుతాడు. నాలుగు, ఐదు, ప్రక్కనున్నటువంటి ఇరుగు పొరుగు వారు, ప్రజలు అతన్ని అసహించుకుంటారు, అతన్ని అగౌరవపరుస్తారు. ఒక విశ్వాసి మంచి పనులు చేసిన ఎడల
అతనికి ఎలాంటి శుభాలను అల్లా ప్రసాదిస్తాడు. ఇబ్నే అబ్బాస్ రజియల్లా అన్హు కథనము బైహాకి హదీస్ గ్రంథంలో ఉన్నది. ఒక విశ్వాసి మంచి పనులు చేయటం వలన ఎలాంటి శుభాలను అల్లా ప్రసాదిస్తాడంటే అతని యొక్క ముఖము ప్రకాశవంతముగా మెరుస్తూ ఉంటుంది. మనము చెబుతూ ఉంటాం, ఏమిటి నీ ముఖము చాలా నూరుగా ఉన్నది, ప్రకాశవంతముగా మెరుస్తూ ఉన్నది. ఒక విశ్వాసి మంచి పనులు చేయటం వలన అతని యొక్క ముఖము నూరు అనగా ప్రకాశవంతముగా మెరుస్తూ ఉంటుంది. 2, అతని యొక్క హృదయమునకు ప్రశాంతత ఏర్పడుతుంది. 3, అల్లా సుబ్హాను తాలా అతని యొక్క ఉపాధిని పెంపొందిస్తాడు. 4, అతని యొక్క శరీరమునకు అల్లా సుబ్హాను తాలా శక్తిని ప్రసాదిస్తాడు. 5, అతని ఇరుగు పొరుగు వారు బంధువుల ద్వారా, అతని యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, అతని యొక్క బంధువుల ద్వారా, అతని స్నేహితుల ద్వారా అతను గౌరవించబడతాడు, అతను మంచివాడుగా పరిగణించబడతాడు. చూడు, ఖురాను గ్రంథము మనిషి యొక్క హృదయమును గురించి 3 రకాలుగా వర్ణించినది. పవిత్రమైనటువంటి ఖురాను గ్రంథము మనిషి యొక్క నఫ్సును గురించి 3 రకాలుగా వర్ణించినది. 1, నఫ్సి అమ్మారా. 2, నఫ్సి లవ్వామా. 3, నఫ్సి ముత్మయిన్. మనిషి పాపాలు చేయటానికి ఎందుకు గురవుతాడంటే, పాపాలు చేయటానికి ఎందుకు ముందడుగు వేస్తాడంటే, నఫ్సి అమ్మారా ద్వారా పాప కార్యములు చేయటానికి సిద్ధపడతాడు. ఆ పాపాల జోలికి మనిషి వెళ్లకుండా ఉండటానికి, ఆపటానికి, ఇది తప్పు, ఈ పాపకార్యము చెయ్యకూడదు అని ఒక అంతరాత్మ చెప్పుతూ ఉంటుంది. ఆ అంతరాత్మ పేరు అరబ్బీలో నఫ్సి లవ్వామా అని అంటారు. 3వది నఫ్సి ముత్మయిన్, తృప్తి చెందిన మనసా అని అర్థము. నఫ్సి ముత్మయిన్ అనే పదమునకు తృప్తి చెందిన మనసా. నఫ్సి అమ్మారా యొక్క లక్షణం ఏమిటంటే, అంతరాత్మను తొలగిస్తూ చెడు చెయ్యము, పాపకార్యములు చెయ్యము, నిన్ను అడిగేటటువంటి వాడు ఎవడు లేడు, ఇది కరెక్ట్ పని, మంచి పని, ఈ పాపకార్యము కూడా ఎంజాయ్ చెయ్యము, అనేకమైనటువంటి చెడ్డ కార్యములు చెయ్యము అని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ ఆ నఫ్సి అమ్మారాకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఆలోచన చెయ్యడు, విచక్షణ జ్ఞానమును మర్చిపోతాడు. నఫ్సి లవ్వామా యొక్క గుణం ఏమిటంటే, నువ్వు చెడ్డ పని చేస్తున్నావు, ఈ పాపకార్యము చేస్తున్నావు, దీని జోలికి పోవద్దు, నీకు నష్టము వాటిల్లుతుంది, కనుక ఆ పాపకార్యమును వదిలిపెట్టము అని నఫ్సి లవ్వామా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఖురాను గ్రంథములో నఫ్సి లవ్వామా గురించి అల్లా సుబ్హాను తఆలా తెలియచేస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. లా ఉక్సిము బియౌముల్ కియామహ్ వలా ఉక్సిము బిన్నఫ్సిల్ లవ్వామా. నఫ్సి ముత్మయిన్ గురించి అల్లా సాక్ష్యమిస్తున్నాడు. యా హయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్న ఇర్జిఇ ఇలా రబ్బిక రాజియతుం మర్జియ ఫద్ఖులి ఫీ ఇబాది వద్ఖులి ఫీ జన్నతి.
నఫ్సి ముత్మయిన్ గురించి అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు, నఫ్సి లవ్వామా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఖురాన్లో, నఫ్సి అమ్మారా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. సాక్ష్యం అంటే తెలియచేయుట. కనుక నఫ్సి లవ్వామా ద్వారా నఫ్సి అమ్మారాను విడనాడి నఫ్సి ముత్మయిన్ని అనుసరించాలి. నఫ్సి ముత్మయిన్ నఫ్సి లవ్వామా ద్వారా నఫ్సి అమ్మారాని విడనాడాలి. అంటే పాపముతో కూడుకున్న కార్యములను విడనాడి నఫ్సి లవ్వామా ద్వారా, అంతరాత్మ ద్వారా నఫ్సి ముత్మయిన్ని అనుసరించాలి. నఫ్సి ముత్మయిన్ యొక్క పదమునకు అర్థం ఏమిటంటే తృప్తి చెందిన ఓ మనసా, తృప్తి చెందిన మనసా. మన మనసు ఎప్పుడు తృప్తి చెందుతుంది చెప్పండి? ఖురాను గ్రంథము సాక్ష్యము ద్వారా అలా జిక్రిల్లాహి తత్మయిన్నుల్ కులూబ్, అల్లా యొక్క నామస్మరణ ద్వారా, అల్లా యొక్క జిక్ర్ ద్వారా మన మనసు తృప్తి చెందుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా ఫజ్ర్లో తెలియచేస్తున్నాడు ఆఖరి వాక్యాలను. ఓ తృప్తి చెందిన మనసా, అల్లాహ్ ఇష్టపడ్డాడు. ఇలా రబ్బిక రాజియతుం మర్జియ ఫద్ఖులి ఫీ ఇబాది వద్ఖులి ఫీ జన్నతి. ఓ తృప్తి చెందిన మనసా, అల్లాహ్ మహోన్నతుడు నీ పట్ల ప్రసన్నుడయ్యాడు, ఇష్టపడ్డాడు. నువ్వు కూడా ఆ ప్రభువు పట్ల ప్రసన్నత చెందావు. నా దాసులలో చేరిపొమ్ము మరియు స్వర్గములోకి ప్రవేశించుము. అల్లాహ్ దేనితో మాట్లాడాడు? శరీరముతో మాట్లాడా? ఈ అందచందాలు కలిగినటువంటి శరీరముతో మాట్లాడాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రళయ దినము రోజున. మరి ఈ అందచందాలను చూసి మురిసిపోతున్నాం, ఈ అందచందాల గురించి గర్విస్తున్నాం, ఈ అందచందాలను గురించి గర్విస్తున్నాం, మురిసిపోతున్నాం. ఈ అందచందాలు అందముగా ఉన్నాను, బ్యూటిఫుల్గా ఉన్నానని. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా అందచందాలతో కూడుకున్నటువంటి శరీరముతో మాట్లాడటల్లా, తృప్తి చెందినటువంటి మనసుతో మాట్లాడుతున్నాడు, ఆత్మతోటి. దీనిని బట్టి మనము పాపపు కార్యాల నుండి దూరముగా ఉండాలి. నఫ్సి లవ్వామా ద్వారా, అంతరాత్మ ద్వారా గ్రహించి పాపపు పనుల నుండి దూరముగా ఉండాలి. నఫ్సి ముత్మయిన్ని అనుసరించాలి. నఫ్సి ముత్మయిన్ అంటే మసీదులోకి మనము లోపలికి వచ్చాం, మువాజ్జిన్ మసీదు ఓడవలియను అనేటటువంటి డ్యూటీ ఆయన మీద పెట్టాల్సిన పని లేదు. ఒక్కోసారి పెట్టవలియను, చెప్పవలియను, మసీదు ఓడవలియనే, శుభ్రపరచవలియనని. ఇది మసీదు మౌజిన్ యొక్క పనేనని చెప్పి మనము మసీదులో చెత్త చెదారం ఉండినప్పటికీ మనము మౌనంగా కూర్చుంటాం. అలా కూర్చోకూడదు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఖలీఫా, తన చేతులతోటి మసీదుని శుభ్రపరిచేవాడు. ఎందుకు శుభ్రపరిచేటటువంటి వ్యక్తి అంటే అతని యొక్క మనసు తృప్తి చెందటానికి. ఏదైనా ఒక మసీదులో అడుగుపెట్టి మసీదు లోపలికి వచ్చి మసీదుని శుభ్రపరిస్తే నేను మంచి పని చేశాను అని ఒక మనసు తృప్తి చెందుతుంది. ఒక వ్యక్తి ఆకలిగా ఉండిన ఎడల అతనికి భోజనము తినిపిస్తే నేను ఆకలిగా ఉండినటువంటి వ్యక్తికి భోజనం తినిపించాను, ఆతిథ్యం ఇచ్చానని మనసు తృప్తి చెందుతుంది. అలాగే నేను నమాజ్ చదివితే 5 వేళలా నా మనసు తృప్తి చెందుతుంది. నేను రంజాన్ యొక్క నెలలో ఉపవాసములు ఉండిన ఎడల నా మనసు తృప్తి చెందుతుంది అని భావించాను. కనుక నా యొక్క అంశము పాపాలకు పర్యవసనాలు ఏమిటి? సోదరులారా, పాపాలకి పర్యవసనాలు ఏమిటంటే మొట్టమొదట ఒక పాపమును గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారము విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త గారు ఇలా ప్రబోధించారు: 7 వినాశకారకమైనటువంటి పనుల నుండి దూరముగా ఉండండి. ముస్లిం హదీసు గ్రంథంలో ఉన్నది.
7 వినాశకారకమైనటువంటి పనులు. 7. 1 అల్లాతో పాటు ఇతరులను సాటి కల్పించుట, షిర్క్. 2 చాతపడి చేయుట. 3 జోదము. 4 అకారణము హత్య. అన్యము అంటే ఒక ఏమీ తెలియదు, ఎలాంటి చెడ్డ పని చేయలేదు, ఒక మంచి వ్యక్తి, అతనిని హత్య చేయుట, అతనిని చంపుట, అకారణము హత్య, ఏ కారణము లేకుండా హత్య చేయుట. 4. 5 పవిత్రమైనటువంటి స్త్రీలపై నింద మోపుట, శీలవంతులైనటువంటి స్త్రీలపై నింద మోపుట. 6 దొంగతనము చేయుట. 7 యుద్ధరంగములో వెనుతిరిగి పారిపోవుట. ఇలాంటి 7 వినాశకారకమైనటువంటి పనుల నుండి దూరముగా ఉండమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక మొట్టమొదటి పని ఏమిటి? నాశనము చేసేటటువంటి పని, వినాశకారకమైనటువంటి పని ఏమిటై? షిర్క్. ఈ షిర్క్ ఎలాంటిదంటే, షిర్క్ కుఫ్రు వైపునకు పిలుస్తుంది, తిరస్కార వైఖరి వైపునకు పిలుస్తుంది షిర్క్. అలా షిర్క్ అంటే, షిర్క్ చేయటం వలన మనిషి జులుం చేసినటువంటి వ్యక్తి అవుతాడు. జులుం గురించి, షిర్క్ జులుం అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడున్నది? సూరా లుక్మాన్ 31వ సూరా, ఇన్న షిర్క్ ల జుల్మున్ అజీం. షిర్క్ పరమ దుర్మార్గముతో కూడుకున్నటువంటి పని. అల్లాతో పాటు ఇతరులని సాటి కల్పించుట పరమ దుర్మార్గంతో కూడుకున్నటువంటి పని, మహాపాతకమైనటువంటి పని. మరి అల్లాతో పాటు ఇతరులను సాటి కల్పించినటువంటి వ్యక్తి యొక్క నివాసము ఏమిటి? జహన్నం, నరకము. ఇన్నహు మయుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమావాహు అన్నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అల్లాతో పాటు ఇతరులని సాటి కల్పించుట, అల్లాతో పాటు ఇతరులను సాటి కల్పించినటువంటి వారి యొక్క నివాసము స్వర్గము కాదు, నరకము. వారికి నిషిద్ధము చేయబడినది నివాసము, స్వర్గము. అటువంటి దుర్మార్గులకి సహాయం అందించేవాడు ఎవడు లేడు. అల్లాతో పాటు ఇతరులని సాటి సమకాలికులుగా చేసినటువంటి వారికి అల్లా స్వర్గమును నిషిద్ధము చేశాడు, వారి నివాసం నరకము. అటువంటి దుర్మార్గులకి సహాయం అందించేవాడు ఎవడు లేడు. మొట్టమొదట మహాఘోరమైనటువంటి పాపము, మహాపాతకమైనటువంటి పాపము, అన్ని పాపముల కన్నా నీచాతి నీచమైనటువంటి జుల్ము, పరమ దుర్మార్గము షిర్క్. ఈ షిర్క్ చేసినటువంటి వ్యక్తి ఇస్లాం యొక్క ధర్మము నుంచి గెంటి వేయబడినటువంటి వ్యక్తి అవుతాడు. ఈ షిర్క్ చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు క్షమించబడవు తోబా చేసుకుంటే తప్ప, పశ్చాత్తాపము చెందితే తప్ప. షిర్క్ చేస్తూ పశ్చాత్తాపము చెందకుండా అలాగే చనిపోతే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడవు అల్లాహ్ ద్వారా. ఆ వ్యక్తి నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు, నరకాగ్నిలో శాశ్వతముగా కాలుతూ ఉంటాడు. అన్నిటికన్నా చెడ్డ పని, నీచమైనటువంటి పని, మహాపాతకమైనటువంటి పని, ఘోరమైనటువంటి పాపము, పరమ దుర్మార్గముతో కూడుకున్నటువంటి పాపము షిర్క్. అల్లాహ్ సుబ్హాను తాలా సూరా నిసాలో 4వ అధ్యాయము 48వ వాక్యములో, 4వ అధ్యాయం 116వ వాక్యములో తెలియచేస్తున్నాడు.
ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా ఫఖద్ ضل ضلال బయీద్. నిశ్చయముగా అల్లాహ్ సుబ్హాను తాలా అన్ని పాపములను క్షమిస్తాడు. ఒక పాపమును, ఒక పరమ దుర్మార్గముతో కూడుకున్నటువంటి పాపమును క్షమించడు. అది ఏమిటంటే షిర్క్, అల్లాహ్తో పాటు ఇతరులను సాటి కల్పించుట. ఆ దుర్మార్గముతో కూడుకున్నటువంటి పనిని అల్లాహ్ వెన్నటికీ క్షమించడు. అది తప్ప ఆయన కోరితే ఏ పాపమునైనను క్షమించవచ్చు. ఇది ఘోర పాపము, మహాపాపము. ఈ షిరిక్ చేసినటువంటి వ్యక్తి నరకాగ్నిలో శాశ్వతముగా కాలుతూ ఉంటాడు. ఎల్లవేళలా అతని యొక్క పాపములు క్షమించబడవు. అతడు నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. కొంతకాలమా కాదు, శాశ్వతముగా నరకాగ్నిలో కాలుతూ ఉంటాడు. రెండవది మద్యపానము. ఇది కబీరా గునా, పెద్ద పాపం. మద్యపానము గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా అనుచర సమాజములో మద్యపానము, సంగీతాలు, వాయిద్యాలు చొరబడతాయి. నా అనుచర సమాజములో ప్రళయ దినం యొక్క సూచన ఏమిటంటే మద్యపానమును అనేక పేర్లతో పిలుస్తూ త్రాగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అనేక పేర్లు ఉన్నాయి మద్యపానమునకు. అల్లాహ్ సుబ్హాను తాలా 5వ సూర 30వ వాక్యములో తెలియజేస్తున్నాడు. 90వ వాక్యములో ఇన్నమల్ ఖమరు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజుసుం మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబూ లఅల్లకుం తుఫ్లిహూన్. అల్లాహ్ 4 వస్తువులను నిషేధించాడు. ఒకటేమిటి? మద్యపానము. రెండోది ఏమిటి? జోదము. మూడోది ఏమిటి? బహుదైవారాధన. నాలుగోది ఏమిటి? పాచికలు, జోస్యము. వీటిని అల్లాహ్ నిషేధించాడు. ఇవన్నీ కూడా శైతాన్ యొక్క పనులు. శైతాన్ యొక్క పనులను విడనాడండి, వీటికి మీరు దూరముగా ఉండండి. ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహూన్. తద్వారా మీరు కరుణింపబడవచ్చు. అల్లాహ్ మిమ్మల్ని కరుణిస్తాడు, మీరు సాఫల్యము పొందవచ్చు. ఈ 4 పనులు వదిలిపెట్టిన ఎడల, ఈ 4 పనులు శైతాన్ యొక్క పనులు. ఈ 4 పనుల్లో ఒక పని గురించి మనము, ఒక చెడ్డ పని, అది ఏమిటంటే సారాయి త్రాగుట, మద్యపానం సేవించుట. దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన ముస్లిం సహోదరులారా, సోదరీమణులారా, ఎవరైతే మద్యపానము సేవిస్తారో వారి యొక్క నమాజు 40 రోజుల వరకు అంగీకరించబడదు. రెండోది, ఎవరైతే మద్యపానము సేవిస్తారో ఇస్లాం యొక్క షరియత్ ప్రకారము కొరడాతోటి దెబ్బలు కొట్టవలెను. 80 కొరడా దెబ్బలు కొట్టవలెను. కొరడాతోటి జుల్లించవలెను. ఎవరైతే మద్యపానము త్రాగుతారో, సేవిస్తారో, ప్రళయ దినము రోజున అల్లాహ్ సుబ్హాను తాలా నరకవాసుల యొక్క చెమట, చీమును తాపిస్తాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గగన ప్రయాణం చేశారు. అల్లాహ్ సుబ్హాను తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు 2 పాత్రలు ఉంచారు. ఒకటి పాలు, రెండోది మద్యపానము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
పాలు సేవించారు, పాలు త్రాగారు. ఒకవేళ మహాప్రవక్త గారు ఒకవేళ మద్యపానం సేవించినట్లయితే నా అనుచర సమాజము మొత్తము మద్యపానం సేవించవలేను. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాలు త్రాగారు కనుక అనుచర సమాజము పాలు త్రాగవలేను. సున్నత్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ముస్లింకి ఆతిథ్యం ఇస్తే మరొక ముస్లిం గైరు ముస్లిం కానీ ఎవరైనా కానీ పాలు ఇచ్చిన ఎడల పాలను నిరాకరించకూడదు, నేను త్రాగనని. రెండోది, అత్తరు ఏదైనా ఇచ్చిన ఎడల బహుమానముగా సువాసన కలిగినటువంటి అత్తరును నిరాకరించకూడదు. మూడోది, తల దిండు, అది ఉర్దూలో ఏమంటారు, అది ఏదైనా ఇచ్చిన ఎడల నిరాకరించకూడదని మహాప్రవక్త గారు సెలవిచ్చారు. కనుక మద్యపానము జోలికి విశ్వాసులు వెళ్ళరాదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇస్లాం యొక్క ధర్మం మీద మేమున్నామని చెబుతున్నారు, నమాజులను స్థాపిస్తూ ఉన్నారు, వ్యసనాలకు లోనై మద్యపానం సేవించేటటువంటి వారు ఉన్నారు. క్షమించు, నౌజు బిల్లా, అల్లా మనం క్షమించుగాక. మద్యపానం ఎవరైతే సేవిస్తారో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అన్ని చెడులకి తల్లి మద్యపానము సేవించుట సారాయి. ఎవరైతే మద్యపానము సేవిస్తారో ప్రతి చెడ్డ పని చేయటానికి తొందరపాటుకు గురవుతాడు, విచక్షణ జ్ఞానమును కోల్పోతాడు. అన్ని చెడులకి తాళము చెవి మద్యపానము సేవించుట. ఇలాంటి మద్యపానమును సేవించినటువంటి వారికి అల్లా సుబ్హాను తాలా నరకవాసుల యొక్క చెమటను, నరకవాసుల యొక్క చీమును త్రాపిస్తాడు. ఇది కబీరా గుణ, పెద్ద పాపం. రెండవ కబీరా గుణ వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం గురించి చాలా స్పష్టముగా అల్లా సుబ్హాను తాలా సూరా బకరాలో తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా వినవలెను. మేము నమాజులు చదువుతున్నాం, రంజాన్ యొక్క నెలలో ఉపవాసములు ఉంటున్నాం, షిరిక్ జోలికి వెళ్ళటం లేదు. కానీ మా పిల్లల యొక్క బ్రతుకులు ఎలా ఉండాలి, మా పిల్లలు మంచిగా చదవాలి, మా పిల్లలకి డబ్బు సంపాదించి కూడబెట్టాలి. కనుక ఒక చిన్న పనే కదా, షిరిక్ చేయటం లేదు కదా, వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దాం. వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాం. 100కి 5 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు, 2 రూపాయల ద్వారా వడ్డీ తీసుకుందాం, 1 రూపాయి వడ్డీ తీసుకుందాం, డబ్బు కూడబెడదాం. ప్రజలకి మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలకి కూడబెట్టి చనిపోవాలి, మనం చనిపోయినప్పటికీ తరతరాలు వారు మనం సంపాదించిన డబ్బుతోటి సంతోషంగా ఉండాలి అని భావించేటటువంటి వారు ఉన్నారు. కానీ అల్లా సుబ్హాను తాలా విశ్వాసులకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ అవిశ్వాసుల గురించి, గైరు ముస్లింల గురించి తెలియచేటల్లా. అంటే విశ్వాసులు వడ్డీ వ్యాపారం చేసేవారు ఉన్నారు. అందువల్ల అల్లా తెలియచేస్తున్నాడు ఖురాన్లో. ఏమని? అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లదీన యాకులూన రిబా లా యకూమూన ఇల్లా కమా యకూముల్లదీ యతకబ్బతు షైతాను మినల్ మస్. ఎవడైతే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడో అతను ప్రళయ దినం రోజున ఏ విధంగా లేపబడతాడంటే శైతాను పట్టిన ఉన్మాదిగా లేపబడతాడు. అల్లాహు అక్బర్. శైతాను పట్టినటువంటి ఉన్మాదిగా లేపబడతాడు. తర్వాత వాళ్ళు ఇలా అంటున్నారు, ذَلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا. వడ్డీ కూడా వ్యాపారం లాంటిదే కదా, తప్పేమిటి? వడ్డీ వ్యాపారం వదిలిపెట్టండి. ప్రళయ దినం రోజున వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి శైతానును పట్టినటువంటి ఉన్మాదిగా లేపబడతాడు. వారు ఈ వాక్యం అవతరింప చేయబడిన తర్వాత అవిశ్వాసులు కొంతమంది ఇలా అంటున్నారు, వడ్డీ ఇవ్వటము వ్యాపారం లాంటిదే కదా,
అప్పుడు వారు అల్లా సుబ్హానహు తఆలా అన్నాడు, వహల్లల్లాహుల్ బైఅ వహర్రమ రిబా. అల్లా సుబ్హానహు తఆలా వ్యాపారమును ధర్మసమ్మతము చేశాడు, వడ్డీ వ్యాపారమును నిషిద్ధము చేశాడు. చూడండి, అల్లా సుబ్హానహు తఆలా వ్యాపారమును ధర్మసమ్మతము చేశాడు, వడ్డీ వ్యాపారమును నిషిద్ధం చేశాడు. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో వారికి ఎలాంటి శిక్ష అంటే, అల్లా మనందరినీ కూడా వడ్డీ వ్యాపారము నుండి దూరముగా ఉంచేటటువంటి భాగ్యమును ప్రసాదించుగాక. చేయటం లేదు, మనం లోపికులము కాదు. సమూరా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు గారి కథనము ప్రకారము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజ్ర్ నమాజ్ చదివించారు. ఫజ్ర్ నమాజ్ చదివించిన తర్వాత సహబాలు కూర్చొని ఉన్నారు. రాత్రి నేను ఒక కలగాంచినాను. ఆ కల ఏమిటంటే, నా దగ్గరకి 2 వ్యక్తులు వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళారు. నేను ముందు నడుస్తున్నాను, నా వెంట వారిద్దరు ఉన్నారు. అలా నడుస్తూ వారితో ఎల్లగా వారు ఒక దృశ్యమును చూపించారు. ఆ దృశ్యమును నేను చూశాను. ఆ దృశ్యం ఏమిటంటే, ఒక వ్యక్తి రక్తపు నదిలో ఈత కొడుతూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. రక్తపు నదిలో, రక్తము చీమి యొక్క నదిలో ఈత కొడుతూ ఉన్నాడు. రక్తము చీమి యొక్క నదిలో ఈత కొట్టేవాడు ఎవడంటే, రక్తము మాలిన్యముతో కూడుకున్నది, దుర్వాసన వస్తుంది కొంత అక్కడ స్టాక్ అయితే. చీము అనేటటువంటిది మాలిన్యముతో కూడుకున్నది. అలాంటి ఒక పెద్ద నది, ఆ నదిలో ఈత కొడుతూ ఉన్నాడు. ఈత కొడుతూ నది ఒడ్డుకు చేరాడు. నది ఒడ్డున రాళ్లతో కూడుకున్నటువంటి ఒక కుప్ప, ఒక ప్రోగు చేసి ఉన్నాయి రాళ్ళు మొత్తం ఎత్తుగా. ఆ రాళ్లతో పోగు చేసినటువంటి ఒక కుప్ప ప్రక్కన అల్లా యొక్క దూత నిలబడ్డాడు. ఒక వ్యక్తి దూత. ఇతను ఆ రక్తపు మడుగులో, రక్తపు నదిలో, రక్తము చీమి యొక్క నదిలో ఈత కొడుతూ నది ఒడ్డుకు చేరగానే ఆ వ్యక్తి ఒక రాయి తీసుకొని నిలబడతాడు. నోరు తెరుస్తాడా అట్లా, ఆ నోట్లో రాయేస్తాడు. రాయి మింగి మరలా ఈత కొడుతూ రక్తము చీమి యొక్క నది మధ్య భాగంలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి శిక్ష అతనికి ఇవ్వటం జరిగినది. ప్రవక్త గారు ఈ శిక్షకి అర్హుడు ఎందుకైనాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారిని అడిగినారు. ఆ వ్యక్తిని అడిగారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారిని లేదు, ఆ 2 వ్యక్తులను అడగగా ఆ 2 వ్యక్తులు తెలియచేస్తున్నారు, ఇతను వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి కనుక. ప్రియమైన ముస్లిం సహోదరులారా, వల్లాహు ఖైరుర్ రాజికీన్, అల్లానే ఆహారమును ప్రసాదించేవాడని మనం చెబుతున్నాం. కానీ మనం లోపికులమై మళ్ళీ బ్యాంకీలో లోన్ తీసుకుంటున్నాం, వడ్డీ కడుతున్నాం. కొంతమంది మనోవాంఛలకు లోనై వడ్డీ వ్యాపారం చేస్తున్నాం. కొంతమంది లక్షల ద్వారా బ్యాంకీలో లోన్ తీసుకొని వడ్డీ. ఇదంతా కూడా హరాం, నిషిద్ధమైనటువంటి. ఎందుకు ఈ పనులు చేయటం? ఈ ప్రపంచం అశాశ్వతమని అంటున్నాం. ఆకలితో ఉండి విశ్వాసం ద్వారా జీవిద్దామని అనుకుంటున్నాం. మహాప్రవక్త గారు ఆకలితోటి ఉండి 2 ఇటుకలు నడుముకు బిగించుకున్నారు. ప్రవక్త యొక్క అనుచరుడు ఆకలితోటి ఉండి నడుము కిందకి వంగిపోతుంటే ఒక ఇటుక నడుముకు బిగించుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు ఆకలితో ఉండేవారు, మరొక రోజు ఆకలి లేకుండా జీవించినటువంటి ఆయన. మహాప్రవక్త గారు పేదరికం యొక్క స్థితిలో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన తర్వాత అమ్మ ఆయిషా గారికి తినటానికి ఏమీ కూడా ఆహార పదార్థాలు లేవు, భుజించడానికి. మన మాతృమూర్తి ఆయిషా గారు ఒక గూడు వైపు చూడగా ఆ గూడులో బార్లీ బియ్యం ఉన్నాయి.
ఆ బార్లీ బియ్యముతోటి ఆకలి తీర్చుకున్నారు. మనము మనోవాంఛలకు లోన ఈ ప్రపంచము అశాశ్వతమని చెప్పుతూ మరలా ఈ ప్రపంచం వెంట పడుతూ కొన్ని లోన్లు తీసుకొని మంచి వ్యాపారం చేయాలి, మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి వడ్డీకి మనం నగదు తీసుకొని వడ్డీ చెల్లిస్తున్నాం. కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తూ ధనము కూడా పెడుతున్నారు. కనుక వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి అల్లాహ్ ఆయన ప్రవక్తతోటి యుద్ధము చేయాలి. అల్లాహు అక్బర్. ఖురాను వాక్యం. అల్లాహ్ ఆయన ప్రవక్తతోటి యుద్ధము చేయటం అంటే మామూలు విషయమా? అల్లాహ్ ఆయన ప్రవక్తకు విధేయత చూపినటువంటి వ్యక్తి సాఫల్యము పొందుతాడు. మరి అలాంటి అల్లాహ్ ఆయన ప్రవక్తతోటి యుద్ధము చేయటము, యుద్ధానికి సిద్ధము కాండి, యుద్ధము చేయటం కొరకని ఖురాను వాక్యం తెలియచేస్తున్నది. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో 32 సార్లు తన మాత్ర మూర్తితోటి సంభోగం చేసినటువంటి వారు అవుతారు. నౌజుబిల్లా. ఎంత పాపము! పాపాలకి పర్యాసనం ఏమిటి? ఎలాంటి శిక్షలు? వడ్డీ వ్యాపారము కబీరా, పెద్ద పాపము. వడ్డీ వ్యాపారమును వదిలిపెట్టమని అల్లాహ్ అంటున్నాడు. ఎవరైతే మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో విశ్వాసులారా, ఇక నుండి వదిలిపెట్టండి, మీకే మంచిది. అసలు తీసుకోండి. ఒకవేళ మీరు అసలు తీసుకోకుండా వదిలిపెట్టండి, ఇంకా మీకు మంచిదని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. కబీరా గునా మద్యపానము, 2 వడ్డీ వ్యాపారం, 3వది చాడీలు చెప్పుట, పరోక్షపు నిందలు వేయుట, ఇతర లోపాలను వెంచుట. వైలుల్లి కుల్లి హుమజతిల్ లుమజ అల్లదీ జమఅ మాలహు అద్దద యహ్సబు అన్న మాలహు అఖ్లద. ఒక వ్యక్తి ఎవడంటే ధనమును ప్రజలు చూస్తుంటే లెక్క పెట్టేటటువంటి వాడు. ప్రజలు చూస్తుంటే జేబులో నుంచి కట్టలు తీసి, ఇప్పుడు మనం చూస్తుంటాం టీ షాపు కాడ, టీ అంగడి కాడ, లేకపోతే ఇంకొక చోటు ఉంటే ఒక 10,000 50,000 తీస్తాడు, టక్ లెక్క పెడుతుంటాడు. లెక్క పెట్టే సందర్భంలో ఎందుకు లెక్క పెడతాడు తెలుసా? ఇతని దగ్గర చాలా డబ్బు ఉందని భావిస్తారు ఇతరులు. ఆ విధంగా భావించిన కొరకు డబ్బు లెక్క పెడతాడు. మాటికి డబ్బును తీసి లెక్క పెట్టేటటువంటి వ్యక్తి వైలుల్లి కుల్లి హుమజతిల్ లుమజ, ఇతరుల గురించి పరోక్షపు నింద వేసేటటువంటి వ్యక్తి, ఇతర యొక్క లోపాలను వెంచేటటువంటి వ్యక్తి నాశనానికి గురవుతాడు. చూడండి, పరోక్షపు నింద. ఇది యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వని షిమాలి ఖాయిద్ మా యల్ఫిజు మిన్ కౌలిన్ ఇల్లా లదై రకిబున్ అతీద్. మీ నోటి నుండి వెలువడినటువంటి ప్రతి మాటను 2 లేఖకులు రాస్తూ ఉన్నారు. ప్రతిదీ మా యల్ఫిజు మిన్ కౌలిన్ ఇల్లా అదే రకిబున్ అతీద్. 2 లేఖకులు రాస్తూ ఉన్నారు. పరోక్షపు నిందలు, ఇతర లోపాలు ఎంచుక. లోపాలతో కూడుకున్నటువంటి వ్యక్తి గురించి కూడా చెప్పరాదని ఖురాను గ్రంథం తెలియజేస్తున్నది. ఇతర యొక్క తప్పులను దెప్పిపరచకూడదని ఖురాను గ్రంథం తెలియజేస్తున్నది. మనం రోజుకి ఎంతమంది యొక్క తప్పులను దెప్పిపడుస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పాపానికి పర్యాసనం ఏమిటి? పర్యాసనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గగన ప్రయాణం చేశారు. మీరు నమ్మగలుగుతారు కదా? మేరాజ్ చేశారు కదా. మేరాజ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి యొక్క గోళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి, ఇనప గోర్లు చాలా పొడవుగా ఉన్నాయి. కూర్చొని ఆ ఇనప గోళ్ళతోటి తన శరీరమును తను లాక్కుంటూ తన కండరాలను, తన కళ్ళను, తన రక్తమును, తన చీమును, తన ప్రేగులను భక్షిస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. భక్షిస్తున్నాడంటే తినుచున్నాడు. తన శరీరమును తనే ఆరగించుచున్నాడు.
తన కళ్ళను, తన చీమును, తన రక్తమును, తన కండరాలను, తన ప్రేగులను, తన ఎముకలను అతనే తినుచున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినారు, ఈ వ్యక్తి ఎవరు? ఇలాంటి శిక్షకు గురి కావటానికి కారణం ఏమిటి? ఇతడు గీబత్ చేసేటటువంటి వ్యక్తి, గీబత్ చేసేటటువంటి వ్యక్తి, ఇతర యొక్క లోపాలను ఎంచేటటువంటి వ్యక్తి, ఇతర తప్పులను దెప్పిపడిచేటటువంటి వ్యక్తి. అందువల్ల ఇతనికి ఈ శిక్ష. చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గీబత్ చేసేటటువంటి వ్యక్తి గురించి తెలియచేశాడు. తన తోటి సోదరుడు యొక్క మృత మాంసమును తినినటువంటి వ్యక్తి. గీబత్ చేయటం వలన, ఇతర లోపాల గురించి చెప్పటం వలన, ఇతర తప్పులను దెప్పిపరచడం వలన, ఇతరులకి తెలియచేయటం వలన ముస్లిం యొక్క కమ్యూనిటీ దెబ్బతింటుంది. ముస్లింల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు దూరం అయిపోతాయి. అది నిజమో కాదు నిర్ధారణ చేయరు. డైరెక్ట్గా అతన్ని అడగరు. నువ్వు తప్పు చేస్తున్నావని అడగవచ్చు డైరెక్ట్గా, కానీ అలా అడగరు. అడగకుండా ప్రతి వ్యక్తి వద్దకు వెళ్ళి చెబుతూ ఉంటారు, ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి. ఇందువలన ముస్లిం యొక్క కమ్యూనిటీ దెబ్బతింటుంది, భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక వ్యక్తి గురించి చాడీలు చెప్పటం వలన మరొక వ్యక్తికి ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమను కోల్పోతాడు ఆ చాడీలు వినటం వల్ల. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే చాడీలు చెబుతూ ఉంటారో, ఎవరైతే గీబత్ చేస్తూ ఉంటారో, ఒక మృతుడి యొక్క మాంసము తిన్నట్టు, ఒక ముస్లిం యొక్క చనిపోయినటువంటి ముస్లిం యొక్క మాంసమును తిన్నటువంటి వారు అవుతారు. ఇది కబీరా గుణ, గీబత్. ఇవన్నీ మనము ఆలోచించాలా లేదా? వీటికి దూరంగా ఉండాలా లేదా? వీటి యొక్క పర్యవసనాలు ఏమిటి? మూడో విషయం, స్త్రీలు ధరిస్తారు, నగ్నముగా దుస్తులు ధరిస్తారు. ఏమిటి నగ్నముగా దుస్తులు ఎలా ధరిస్తారు? స్త్రీలు నగ్నముగా ధరించరు కదా. అంటే స్త్రీలు పలచని దుస్తులు ధరిస్తారు. వారి యొక్క శరీరం యొక్క నగ్నత్వము బయటికి కనబడుతూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరిని ఉపయోగించుకుంటున్నారు? మీడియా వారు మొదలగు వారు ప్రతి వ్యాపార రంగంలో స్త్రీని ముందుకు తీసుకువస్తున్నారు. ఒక సోపు యొక్క దానిపైన స్త్రీ పేరు, ఒక కడ్డాయిరు కొనాలంటే ఆ కడ్డాయిరు పైన స్త్రీ బొమ్మ, ఒక బనియన్ కొనాలంటే స్త్రీ బొమ్మ. బజార్లో స్త్రీని అంగటి బొమ్మగా చేసి అమ్ముతున్నారు, ఇలువ లేకుండా చేస్తున్నారు స్త్రీ. చూడండి, ఈరోజు స్త్రీలు బిరుసైనటువంటి దుస్తులు ధరిస్తున్నారు, స్త్రీలు పలచటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, స్త్రీలు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్ వేసుకుంటూ తన కొప్పులను, ప్రవక్త గారు చెప్పారు, వంటె మేడ యొక్క గోపురం ఎలాగుంటుందో వారు తలలను అలా గోపురంలాగా చేసుకుంటారు వెంట్రుకల ద్వారా. చూడండి, లిప్స్టిక్, బ్యూటీ పార్లర్, బిరుదుగా ఉన్నటువంటి దుస్తులు, ఇరుకైనటువంటి దుస్తులు, లూజు వస్త్రాలు ధరించరు. అలాంటి వారి గురించి ప్రవక్త గారు తెలియచేశారు. ఎలాంటి శిక్ష ఉన్నదంటే, వారికి ఆవు తోకలు చాలా పొడుగ్గా ఉంటాయి కదా, అలాంటి ఆవు తోకలు ఎలాగైతే పొడవుగా ఉన్నాయో అలాంటి కొరడాలతోటి ప్రళయ దినము రోజున నరకములో వారిని అలా కొడుతూ ఉంటారు. 2, స్త్రీ తన తల యొక్క వెంట్రులు గోపురముగా చేసుకొని నడుస్తూ ఉంటుంది అందచందాలుగా. అలాంటి స్త్రీలు స్వర్గమునకు చాలా దూరముగా ఉంటారు, స్వర్గము యొక్క సువాసన కూడా నోచుకోలేరు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇవన్నీ కబీరా గుణాలు, పెద్ద పాపాలు. తర్వాత
అబద్ధము మాట్లాడుట. అబద్ధము మాట్లాడటము. మహాప్రవక్త గారు అన్నారు, ముస్లిం పిసినారి కావచ్చు. మరొక హదీసులో ఇంకొక మాట ఉన్నది, బకిల్పన్ కావచ్చు, పిసినారితనం వహించవచ్చు, కానీ ముస్లిం అన్నటికీ అబద్ధం ఆడటం. ఎవరైతే అబద్ధపు మాటలు పలుకుతారో, అబద్ధము పలుకుతారో వారికి ఎలాంటి శిక్ష ఉన్నదంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దృష్టాంతము చూపించే దృశ్యం. ఒక ఇనప కొక్కెము ఉన్నది. ఇనప కొక్కెమును తీసుకొని ఒక వ్యక్తి, అల్లా దూత, దవడ వద్ద నుండి, కళ్ళ నుండి, ముచ్చె గుంతల నుండి ఒకవైపు చీలుస్తాడు. దవడ నుండి, నోటి నుండి, కళ్ళ నుండి, మెదడు, చిన్న మెదడు మొదలుకొని తల ఒక భాగము, ఆ ఇనప కొక్కెము తీసుకొని ఒక భాగము చేస్తాడు, చీలుస్తాడు, చీల్చివేస్తాడు. మరలా రెండో భాగం వైపునకు పోగానే చీల్చడానికి ఈ తల యథాస్థితిలో ఉంటుంది ఒక భాగము. మరలా రెండో వైపు ఉన్నటువంటి భాగమును చీల్చిన ఎడల మళ్ళీ యథాతథముగా ఇటువైపు ఒక భాగం కరెక్ట్గా ఉంటుంది, మళ్ళా దీన్ని చీలుస్తాడు. ఇలా శిక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యక్తి ఎవరు? అబద్ధము మాట్లాడేటటువంటి వ్యక్తి, అబద్ధము చెప్పేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనము ఎన్ని అబద్ధాలు పలుకుతున్నాం మన స్వార్థము కొరకు. ధర్మం ఇది. మన పాపాలకి పర్యాసనం ఏమిటి? మనం ఏమి చేస్తున్నా తజ్కియా నఫ్స్, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం అబద్ధము మాట్లాడుతున్నామా? మనము వ్యసనాలకు లోనై ఉన్నామా? మనోవాంఛలకు లోనై ఉన్నామా? మనం ఎలా అల్లా యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామా? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? చూడండి, అబద్ధము మాట్లాడేటటువంటి వ్యక్తికి ఈ శిక్ష. మరొక విషయం, ఫజ్ర్ నమాజు వదిలిపెట్టినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష? ఖురాను కంఠస్థము చేసి మర్చిపోయినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష? ఖురాన్ చదవడానికి సమయం లేదు, ఈనాడు పేపర్ చదవడానికి సమయం, ఖురాన్ చదవడానికి సమయం లేదు, ఉదయాన్ని వ్యాపారం చేసుకోవటానికి త్వరగా వెళ్ళాలి. మౌలానా ఖురాన్ యొక్క దర్శిస్తుంటే మనకి వినబుద్ధి పుట్టదు, వ్యాపారము ముఖ్యము, సమయం లేదు, బిజీ. హదీస్ గ్రంథమును గురించి వినిపిస్తుంటే వినడానికి సమయం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఇద్దరు వ్యక్తులతోటి వెళుతున్న సందర్భంలో కలలోనే ఇది ప్రవక్త గారు చూసినది. ఒక వ్యక్తి పరుండి ఉన్నాడు, ఆ వ్యక్తి తల వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. పరుండిని ఆ వ్యక్తి తల వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఒక రాయి తీసుకుని, ఆ రాయి తీసుకుని తల పగలగొట్టాడు. తల ముక్కలైనది, రాయి వెళ్ళి అవతల పడినది. ఆ రాయి తీసుకోవడానికి ఆ వ్యక్తి వెళ్ళాడు. మరలా తల యథాస్థితిలో ఉన్నది. మరలా ఆ రాయి తీసుకుని తల పగలగొట్టాడు. అది 2 ముక్కలైనది. మరలా ఆ రాయి అవతల పడినది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తి తీసుకునగా మరలా తల యథాస్థితిలో ఉన్నది, ఆయన తల. ఈ విధముగా శిక్ష జరుగుతున్నది. ఈ వ్యక్తి ఎవరు అని ప్రవక్త గారు అడిగినారు. ఈ శిక్షకు అర్హుడు ఎందుకైనాడు? అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు దూతలు తెలియజేస్తున్నారు, ఇతను ఫజ్ర్ నమాజ్ చదివేటటువంటి వ్యక్తి కాదు, ఉదయం నమాజ్ చదివేటటువంటి వ్యక్తి కాదు ఇతను. 2, ఖురాను కంఠస్థము చేసి మర్చిపోయినటువంటి వ్యక్తి. ఈ రెండిటి వలన అతను శిక్షకు అర్హుడైనాడు. ఉదయం నమాజు, ఇషా నమాజు చదువుట మునాఫికులకి కష్టకార్యం. ఎవడైతే ఉదయం నమాజ్ చదవటం లేదో, ఇషా నమాజ్ చదవటం లేదో అతను తప్పనిసరిగా మునాఫిక్ అని చెప్పవచ్చు. ఉదయం నమాజు గురించి, ఇషా నమాజు గురించి, శ్రేష్టతల గురించి తెలుసుకున్న తర్వాత అతను మసీదుకి ఎలా వస్తాడంటే, కాలు లేకపోతే పిరుదుల మీద వీడ్చుకుంటూ మసీదుకు వచ్చి నమాజ్ చదువుతాడు. ఇషా నమాజ్ యొక్క శ్రేష్టత, ఫజ్ర్ నమాజ్ యొక్క శ్రేష్టత గురించి ఎంత గొప్పదనం ఉన్నదో ఆలోచించి, విశిష్టత.
ఫజర్ నమాజ్ చదవనటువంటి వ్యక్తి శిక్ష ఏమిటి? తల పగలగొట్టటము. అల్లా దూత. 2 ఖురాను కంఠస్థం చేసి మరిచిపోయినటువంటి వ్యక్తికి ఒక రాయి తీసుకుని తల పగలగొడతాడు దూత. ముక్కలైపోతుంది తల. ఇది పాపము కాదా? ఘోర పాపం కాదా? తర్వాత అసూయ. ఇది పెద్ద, చాలా ఎలాంటిదంటే, ఈ అసూయ ఒకరు మంచిగా ఉంటే చూడలేడు, ఒకరు మంచి బట్టలు ధరిస్తే చూడలేడు, ఒక వ్యక్తి మంచిగా ఆహారం తింటుంటే చూడలేడు. ఎలాంటి అసూయ అంటే అతడు నాశనమైపోవాలి, అతని యొక్క దుస్తులు అతనికి కాకుండా పోవాలి, అతని సిరి సంపదలు అతనికి చెందకుండా పోవాలి, అతను నష్టానికి గురి కావాలని ఒకటే అసూయ. ఈ అసూయ వలన మహాప్రవక్త గారు సెలవిచ్చారు, అసూయ ఎలాంటిదంటే అగ్ని కట్టెలను ఎలాగైతే భస్మీపటలము చేస్తుందో, భస్మము చేస్తుందో, విశ్వాసమును అలా భస్మము చేస్తుంది అసూయ. చూడండి, అసూయ ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. అసూయతోటి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసూయ ఉండకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఒక ముస్లింకి ఖైరు కానా, ఒక ముస్లింకి మరొక ముస్లిం మేలు చేసేటటువంటి వ్యక్తి. మరొక విషయము, ఒక ముస్లిం యొక్క అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తి మరొక ముస్లిం ఒక ముస్లిం యొక్క అవసరాలు తీరిస్తే ప్రళయ దినం రోజున అతని అవసరాలను తీరుస్తాడు అల్లా. ఒక ముస్లిం కష్టాల్లో ఉంటే ఆ కష్టాలని మరొక ముస్లిం కష్టాలను తొలగిస్తే ప్రళయ దినం రోజున అల్లా సుబ్హానహు తఆలా అతనికి ఇవ్వబడినటువంటి కష్టాలను తొలగిస్తాడు. బాధలను తొలగిస్తాడు. కనుక ముస్లిం అసూయపరుడుగా ఉంటాడా? అసూయపరుడుగా ఉండకూడదు. ఇలాంటి అసూయమైనటువంటి పాపానికి పర్యాసనం ఏమిటంటే, ఒక కట్టెలను అగ్ని ఎలాగైతే కాల్చివేస్తుందో అసూయ ఉండటం వలన అతని విశ్వాసం కూడా హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం కాలిపోతుంది, భస్మీపటలం అయిపోతుంది. తర్వాత గర్వం. ఇది కూడా కబీరా గుణ. ఇప్పుడు ఇబ్లీస్ అనేటటువంటి వ్యక్తి విగ్రహారాధన చేయలేదు, ధర్మములో లేని కొత్త పోకడలను అనుసరించలేదు, చెడ్డ పనులు చేయలేదు. ఇబ్లీస్ నిష్ఠాపరుడు, అల్లాని ఆరాధించేటటువంటి ముస్లిం. కానీ కాఫిర్ ఎట్లాగా అయినాడు? అల్లా యొక్క మాటను నిరాకరించాడు. అబా వస్తకబర వకాన మినల్ కాఫిరీన్. ఆదమును మట్టితో సృష్టించావు, నన్ను అగ్నితో సృష్టించావు, నేను ఇతనికి సాష్టాంగ ప్రణామము చేయను, తలవంచను అని గర్వించి కాఫిరిగా మారినాడు. మరి గర్వము వలన ఇబ్నుల్ ఖయ్యూమ్ రహముల్లా గారు అంటున్నారు, మనిషిలో గర్వము ఉంటే ఆచరణకు దూరం అయిపోతాడు. మనిషిలో గర్వం ఉంటే ఆచరణకు దూరం అయిపోతాడు. గర్వము వలన ఆచరణకి దూరం అయిపోతాడు, మంచి పనులు చేయడానికి దూరం అయిపోతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ఆవగింజంత గర్వము ఉండినటువంటి వ్యక్తి స్వర్గములోకి ప్రవేశించలేదు. ఆవగింజంత గర్వం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గములోకి ప్రవేశించలేడు. మహాప్రవక్త గారి యొక్క అనుచరులు ప్రవక్త గారినే అడిగినారు, ఓ ప్రవక్త, మంచి చెప్పులు ధరించటం వలన, మంచి దుస్తులు ధరించటం వలన మాలో ఎలాంటి గర్వమైనా ఉన్నదా అని అడిగినారు ప్రవక్త గారిని. మేము గర్వానికి గురైనామా మంచి చెప్పులు మంచి దుస్తులు ధరించటం వలన?
ఇది గర్వము కాదు, అలంకారము. అలంకారముగా ఉండినటువంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. గర్వము 2 రకాల్లో ఉన్నది, 2 విషయాల్లో ఉన్నది. గర్వము ఏమిటంటే, ఒకటి నాకన్నా తక్కువ వాడని గర్వించుట. నాకన్నా తక్కువ వాడు. ఈరోజు మనం ముస్లిములమే, కొంతమంది ముస్లింలు ఏమంటారు, మేము పఠాన్ యొక్క కులములకు చెందిన వ్యక్తులమయ్యా, మేము మంచివారి, మంచి జాతి వారి. కొంతమంది ముస్లింలు ఏమంటారు, సయ్యద్ ఎవరు, అల్లాహ్ సుబ్హానహు తఆలా అని గర్విస్తారు. కానీ జాతులు అహంకారము వలన, కులాల పట్ల అహంకారం వలన ఎంతోమంది ప్రజలు అల్లాహ్ యొక్క లానతుకు గురైనారు. చూడండి, గర్వం అనేటటువంటిది 2 విషయాల్లో ఉన్నది. ఒకటి, వాడు నాకన్నా తక్కువ వాడు, తక్కువ కులమునకు చెందిన వ్యక్తి, నాకన్నా గొప్పవాడు కాదు, వాడు నీచుడు అని భావించుట గర్వము. ప్రవక్త గారు తెలియచేశారు. రెండో గర్వం ఏమిటి, చీల మండలము కింద వస్త్రము ధరించుట. మగవాళ్ళు చీల మండలము కింద వస్త్రమును ధరించకూడదు, అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు, ప్రళయ దినము రోజున 3 వ్యక్తులతోటి అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధిపరచడు, వారి వైపు చూడడు. 3 వ్యక్తులు, అల్లాహ్ వారితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని పవిత్రతపరచడు. ఒక వ్యక్తి చీల మండలము కింద వస్త్రమును ధరించి నడిచేటటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అబద్ధపు ప్రమాణాలు చేస్తూ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి, వస్తువులను అమ్మేటటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి. మూడో వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు తఆలా మరిపింపచేశాడు. మూడో వ్యక్తి గురించి అల్లాహ్ తాలా మరిపింపు చేశాడు, గుర్తులేదు. 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటేమిటి, చీల మండలం కింద వస్త్రము ధరింపచేసేటటువంటి వ్యక్తి. 2, అబద్ధపు ప్రమాణాల ద్వారా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి అల్లాహ్ గుర్తుకు తీసుకొచ్చాడు. 3, ఒక వ్యక్తికి మేలు చేసి అతని మనసును గాయపరిచేటటువంటి వ్యక్తి. సహాయం చేస్తాడు, మళ్ళా అతని మనసును గాయపరుస్తాడు. నేను సహాయం చేస్తే కదా నువ్వు బ్రతికింది, నా డబ్బు ద్వారా జీవించావు కదా, నా డబ్బు ద్వారా నా అవసరాన్ని తీర్చుకున్నావు కదా అని మనసును గాయపరుస్తూ ఉంటాడు. అలాంటి 3 వ్యక్తులతోటి ప్రళయ దినము రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా వారితో మాట్లాడడు, వారి వైపు కన్నెత్తి చూడడు, వారిని పవిత్రతపరచడు. చూడండి ఎన్ని విషయాలు. కనుక ప్రియమైన ముస్లిం సహోదరులారా, మనమందరము కూడా ఇలాంటి పాపాల నుండి, కబీరా యొక్క పెద్ద పాపాల నుండి దూరముగా ఉండాలి. మనమేదో సత్ప్రవర్తన కలిగిన వారిని, మనమేదో మనకు స్వర్గము లభిస్తుంది అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు ఖురాన్లో, ఆమిలతున్నాసిబ తస్లన్నారని హామియా. వారు సత్కార్యములు చేసి సొలిసిపోతారు, వారి కర్మలన్నీ అర్థమైపోతాయి. ఎలా అర్థమైపోతాయి? ఇలాంటి పాపాలకి దగ్గర అవ్వటం వలన, ఈ పాప కార్యములు చేయటం వలన మనం జేబు నింపుకున్నాం, మంచి పనులు చేసి సత్కార్యములు చేసి ప్రతిఫలాలన్నీ జేబులో నింపుకున్నాం, జేబు కింద రంధ్రము పడి ఉన్నది, మొత్తము పోయినవి. మనం జేబులో డబ్బు నింపుకున్నాం, ఒక వస్తువు కొనడానికి దుకాణదారి వద్దకు వెళ్ళాం, దుకాణ యజమాని దగ్గరికి, వెంటనే డబ్బు తీసాము వస్తువు కొనడానికి, జేబు కింద ఒక బెజ్జం ఉన్నది, రంధ్రము, మొత్తం డబ్బు మొత్తం నాణ్యములన్నీ కింద పడిపోయి ఖాళీ జేబుతో నిలబడిపోయాం. పరిస్థితి ఏంది? అఖలాకు లేదు, మనోవాంఛలకు లోను కావుట, పాపపు కార్యాలకి దగ్గరవుట. 2, వ్యభిచారము, జీనా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, మీరు వ్యభిచారము యొక్క దరిదాపులకి వెళ్ళకండి. సమాజములో
ఎలాంటి అగత్యాలకు గురి చేస్తుందంటే ప్రజలని వ్యభిచారము వలన ప్రజలు హత్యలు చేస్తున్నారు. వ్యభిచారము చేయటం వలన అనేకమైనటువంటి సుఖరోగాలకు దగ్గరవుతున్నారు. వ్యభిచారము చేయటం వలన భార్యాభర్తల మధ్య బాంధవ్య సంబంధాలు తెగిపోతున్నాయి. అక్రమ సంబంధాల వలన అసలు వ్యభిచారము దరిదాపులకు వెళ్ళవద్దని అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ చూపులను కింద ఉంచండి, కింద వైపు చూడండి, మీ చూపులను కిందకి వంచండి, అలా నడుస్తూ ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. వ్యభిచారం ఎలాంటిదంటే, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక వ్యక్తి ఓ ప్రవక్త, నేను అన్ని మంచి పనులు చేస్తాను, ఒక పని మాత్రము గురించి నువ్వు ఆపవద్దు, అది నాకు ఇష్టమైనటువంటి పని, నాకు అలవాటైనటువంటి పని, ప్రతి పని చేస్తాను, ఒక పని మాత్రం నువ్వు ఆపేటటువంటి విషయం గురించి తెలియచేయవద్దు. అది ఏమిటంటే, నేను స్త్రీ యొక్క లోబికుడిని అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, నీ తల్లితోటి ఒక వ్యక్తి సంబంధం కలిగి ఉంటే అతను నువ్వేం చేస్తావు? వెంటనే అతను నేను చంపివేస్తాను. నీ చెల్లెలతోటి, నీ అక్కయ్యతోటి వేరే వ్యక్తి సంబంధం కలిగి ఉంటే నువ్వేం చేస్తావు? అతను నేను వెంటనే చంపివేస్తాను, నా యొక్క హృదయం తల్లడిల్లిపోతుంది. నువ్వు ఎలాగైతే నీ తల్లిని, నీ సోదరిని భావించేవు నీ సొంత చెల్లెలుగా అనుకుంటున్నావు కదా, మరి ఏరే వారిని కూడా తల్లిలాగా చెల్లెల్లాగా ఎందుకు భావించకూడదు? వారి వైపు నువ్వు కామముతో చూస్తున్నావు, కామలోభికుడునైనావు, ఇది తప్పు కదని మహాప్రవక్త గారు తెలియచేశారు. వ్యభిచారము చేసేటటువంటి స్త్రీలు పురుషులుకి ఎలాంటి శిక్ష అంటే, ప్రళయ దినం రోజున నగ్నముగా వస్త్రాలు లేకుండా ఒక బట్టీలో, అగ్నితో కూడుకున్నటువంటి బట్టీలో నింపుతాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అడుగు భాగం ఇరుకుగా ఉంటుంది, పై భాగం యొక్క మూత ఎడల్పుగా ఉంటుంది. అడుగు భాగములో నుండి అగ్ని జ్వాలలు రగులుతూ ఉంటే ఆ అగ్ని జ్వాలలకు బట్టలు లేకుండా నగ్నముగా ఆ జ్వాలల యొక్క ఆవిరికి పైకి వస్తారు, నగ్నముగా కాలుతూ మరలా కిందకి వెళ్ళిపోతారు, మరలా పైకి వస్తూ ఉంటారు, మరలా కిందకి వస్తూ ఉంటారు, అగ్నిలో కాలుతూ ఉంటారు. కనుక ప్రియమైన ముస్లిం సహోదరులారా, పాపాలకి పరిహాసనము ఏమిటి అని మనం తెలుసుకున్నాం. కబీరా గుణాలంటే ఏమిటి, సగీరా గుణాలంటే ఏమిటి, వీటన్నిటికీ దూరముగా ఉండాలి. ఇన్షాల్లా ఉన్నామా? అల్లాహ్ మహోన్నతుడు మనందరి యొక్క హృదయాలను పవిత్రతపరచుగాక. దయాశీలి మహోన్నతుడ కృపాశీలి, కబీరా గుణాల నుండి మమ్మల్ని దూరముగా ఉంచు అల్లా. అదే విధముగా సగీరా గుణాల నుండి కూడా మమ్మల్ని దూరముగా ఉంచుము అల్లా. మా తప్పులను క్షమించల్లా. దయాశీలి మహోన్నతుడ, సత్ప్రవర్తన ద్వారా జీవితము గడిపేటటువంటి భాగ్యమును మా అందరికీ ప్రసాదించల్లా. దయాశీలి మహోన్నతుడ కృపాశీలి, 5 వేళలా మాకు నమాజ్ చదివేటటువంటి భాగ్యమును ప్రసాదించల్లా. ఖురాన్ని అర్థం చేసుకొని చదివేటటువంటి భాగ్యమును మా అందరికీ ప్రసాదించల్లా. విశ్వాసం యొక్క స్థితిలో మాకు మరణాన్ని ప్రసాదించల్లా. నీ నామస్మరణ చేస్తున్న సమయంలో మాకు మరణాన్ని ప్రసాదించల్లా. దయాశీలి మహోన్నతుడ, షిర్కు నుండి మమ్మల్ని దూరముగా ఉంచల్లా. తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మెలిగేటటువంటి భాగ్యమును మా అందరికీ ప్రసాదించల్లా. మా అందరికీ కూడా నీ అనుగ్రహము ద్వారా ఆయురారోగ్యాన్ని ప్రసాదించల్లా. తకబ్బులల్లా మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతూబు అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.